తీసుకున్న తర్వాత అమర్నాథ్ గారు ముఖ్యంగా బీజేపీ పట్ల మాట్లాడినటువంటి విషయాలు చేసిన విమర్శలపైన మాట్లాడదాం. ముందుగా అయితే ఇప్పుడు ఈ టీడీపీ అంటే ఒక పార్టీ ఉండి ఇంకో పార్టీకి సంబంధించి దెబ్బపడ్డం, దాంతో ఇటు బీఆర్ఎస్ కు సమాధి కట్టాలి అన్నటువంటి వ్యాఖ్యలను మీరెలా చూస్తున్నారు? మొదట మన ప్యానెల్లో మిత్రులకు, జ్యోత్స్న గారు మీకు, అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. ప్రజాస్వామ్యంలో డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఒక పార్టీని వేరే పార్టీ పొలిటికల్ గా మాత్రమే ఎదుర్కోగలుగుతుంది, కానీ దాన్ని తీసేయడము, గద్దెలు ఊలగొట్టడము, చంపడము ఇదంతా నక్సలైట్ భాష. ఇది ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఏదైతే ఉందో అది కంప్లీట్ గా నక్సలైట్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు మాట్లాడే భాష. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు గద్దెలు ఊలగొట్టండి, ఆ కార్యకర్తలను చంపండి, నరకండి ఇట్లాంటి భాష మాట్లాడడం అనేది తప్పు. 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ గా ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ముక్తు భారత్ అన్నది, కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ గద్దెలు ఊలగొట్టండి, కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టండి అనే మాట ఏ కార్యకర్త కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. సో చాలా క్లియర్ గా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రతి పార్టీ ప్రజలలోకి వెళ్ళి ఓట్ల కోసము వాళ్ళు చేసే పోరాటాలు కావచ్చు, వాళ్ళు చేసే ఐడియాలజికల్ సిద్ధాంతపరమైన విషయాలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ చేస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్, ఇక్కడ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. నాకైతే నవ్వన్న ఏడవన్న అర్థం కాలేదు. ఈ రోజు మొన్నటికి మొన్న డేరాలలో, టెంట్లలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అని ఒకటి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకున్న తెలంగాణ ప్రభుత్వం. నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వమే చేసిందని. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఒక 25 years సంబంధించిన విజన్ డాక్యుమెంట్ మేము తయారు చేసుకున్నాము. ఇది ఒక అద్భుతమైన డాక్యుమెంట్. దీని ప్రకారమే తెలంగాణ వికసిత్ తెలంగాణగా మారిపోతున్నది, రైజింగ్ తెలంగాణగా మారిపోతున్నది అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? అది తయారు చేయడానికి ముందు అసెంబ్లీలో పెట్టలేదు, అది తయారు చేసిన తర్వాత గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకున్న తర్వాత కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టలేదు. కనీసం అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావన కూడా చేయలేదు. 4-5 రోజులు అసెంబ్లీ నడుస్తాం. మొన్న 29వ తారీఖు నుంచి ఒక్క మాట కూడా, మరి అప్పుడే అయిపోయింది కదా అది. దట్ ఈస్ ద రీసెంట్ మెమరీ. గ్లోబల్ సమ్మిట్ జరిగి ఇట్లా జరిగింది, తెలంగాణ ఈ విధంగా మేము మా విజన్ ఇది అని చెప్పడం అంటే ఆయన కూడా ఇది నమ్మట్లేదు. అంటే నాకు విజన్ లేదు, పదే పదే విజన్ విజన్ అని చెప్తున్నాడు. నేను మీకు ఒకటే విషయం చెప్తాను జ్యోత్స్న గారు, ఈ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 క్యాలెండర్లు మారినాయి. 2024 క్యాలెండర్, 2025 క్యాలెండర్. 2 క్యాలెండర్లు మారినాయి, కానీ 2 పైసల పని కూడా ఇప్పటివరకు జరగలేదండి. 2 పైసల పని. ఒక రోడ్డు వీలు నిర్మించారా, ఒక గోడ నిర్మించారా, లేకుంటే ఒక స్కూల్ కట్టారా, ఏమైనా శంకుస్థాపన శిలాఫలకాలు చేయడం మీకు చెప్తే మీరు అంటే హైదరాబాద్ లోనే ఉంటాం కదా మనం. జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరిగినాయండి. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేశారు, సందుకొక శంకుస్థాపన శిలాఫలకం పెట్టారు. మొన్న ఏం జరిగిందంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కమలాపురి కాలనీ మీటింగ్ కు వెళ్ళారు. వాళ్ళందరూ నిలదీస్తే ఆయన మధ్యలో వెళ్ళిపోయారు. కమలాపురి కాలనీలో వీళ్ళు చెప్పిన డ్రైనేజీ పనులు అసలు ఇదంతే. ఎలక్షన్ అయిపోయి ఒకసారి రిజల్ట్ వచ్చిందంటే గాయం. జిహెచ్ఎంసీ అధికారులు కనబడరు, ఆ కాంట్రాక్టర్లు కనబడరు, పని జరగదు. మీరు వెళ్ళి చూడండి జూబ్లీ హిల్స్, చాలా దూరం ఏం లేదు. ఇక్కడి నుంచి కరెక్ట్ గా 10 కిలోమీటర్లలో మీకు మొత్తం కాన్స్టిట్యున్సీ కవర్ అయిపోతుంది. ఒక్క పని కూడా జరగట్లేదు. అట్లాగా కంటోన్మెంట్ లో వీళ్ళు అనేక వాగ్దానాలు చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆ మొత్తం 16 కిలోమీటర్ల కారిడార్ కోసము మొత్తం మిలిటరీ వాళ్ళను ఒప్పించి అక్కడ ల్యాండ్ ఇస్తే ఇప్పటి వరకు ఆ కాంట్రాక్ట్ టెండర్ చేయలేని పరిస్థితి గత 1.5 years గా. ఏంది అసలు? అంటే ముఖ్యమంత్రి పని చేస్తున్నాడా, లేకుంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? పోనీ చెప్పండి ప్రజలకు, మాకు చేత కాదు, మేము చేయలేము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం చేత కాదు ఏమన్నంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎదురుదాడి చేస్తారు. ఇప్పుడు చూడండి మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేమనుకోండి ఎదురుదాడి చేస్తారు, లేకుంటే అభివృద్ధి గురించి మాట్లాడేమనుకోండి ఎదురుదాడి చేస్తారు, లేకుంటే ఎవరైనా ప్రతిపక్ష నేత అయ్యా బాబు ఇక్కడ సమస్య ఉన్నది, ఈ విధంగా రైతులు కష్టపడుతున్నారు, రైతు భరోసా మీరు చెప్పారు కదా, హామీ ఇచ్చారు కదా, మరి ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఎదురుదాడి చేస్తారు. కొడతాము, చంపుతాము, లేకుంటే అదేదో లాగుళ్ళ తొండలు వదులుతాము. ఇది ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఎదురుదాడి చేయాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అయినట్టయితే అది వారికి శోభనివ్వదు, ఆ పార్టీకి శోభనివ్వదు. ఇంకొక విషయం చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను మేడం. మీకు ఇందాక మీరు టీడీపీ సందర్భంలో మాట్లాడిన విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ టీడీపీ, అది ఏ పార్టీ అయినా సరే
ముఖ్యమంత్రి అనే స్థానంలో ఉన్న వ్యక్తి అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడాలి, సంక్షేమం గురించి మాట్లాడాలి. సిపిఐ సభలో ఆయన వెళ్ళడం జరిగింది. వెనకట ఎవరో ఒక కిషన్ రెడ్డి గారు చాలా సార్లు చెప్తారు, అంటే ఒక జోక్ గా చెప్తారు, సిపిఐ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐ సభలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెళ్ళడము, అది కూడా ఖమ్మం గడ్డ మీద. ఎందుకంటే నాకు తెలిసిన చరిత్ర వరకు ఖమ్మంలోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మాడపాటి హనుమంతరావు గారు కావచ్చు, జమలాపురం కేశవరావు కావచ్చు, శీలం సిద్ధారెడ్డి గారు కావచ్చు. వీళ్ళు అసలు మొత్తం జీవితం మొత్తం పోరాడిందే కమ్యూనిస్టులతోని. వీళ్ళ కుటుంబ సభ్యులను చంపింది కమ్యూనిస్టులు. అలాంటిది ఆయన అక్కడికి వెళ్లి మానసిగ్గు లేకుండా అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను, అది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అర్థం కాకుండా ఈయన చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం ఏంది, ఈయన మాట్లాడడం ఏంది? అది నవ్వాలా? కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తుతో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మరి అంటే పొత్తు ధర్మంగా వెళ్ళకూడదా మేడం? పొత్తు ప్రభుత్వంలో ఉంటుంది, పార్టీ ఐడియాలజికల్ మీటింగ్ అది. పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి మాట్లాడడం ఉంటుందా? అది ఎక్కడైనా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సిపిఐ మహాసభ అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా, అది కూడా ఖమ్మం గడ్డ మీద. మేడం మనం చరిత్రను జస్ట్ ఒక పేజీ వెనుకకెళ్తే అసలు ఖమ్మంలోనే పుట్టింది, ఎర్రుపాలెంలోనే పుట్టింది కాంగ్రెస్ పార్టీ. మాడపాటి హనుమంతరావు ఇంట్లో పుట్టింది. మాడపాటి రామచంద్రరావు, మాడపాటి హనుమంతరావు, జమలాపురం కేశవరావు, శీల సిద్ధారెడ్డి గారు యాజ్ రీసెంట్ యాజ్ పాస్ట్. మరి వాళ్ళందరు కుటుంబ సభ్యులు ఇవాళ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. పోరాడిందే కమ్యూనిస్టులతో కదా. మానవతరాయ్ గారు మీ వాయిస్ తీసుకుంటా, ఒక చిన్న ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్లీజ్. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పిలవడం అది ఏదో నవ్వులాట లాగా ఉంది.